హాయ్ అండి, అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను 6 అయితే మార్నింగ్ వేటకు వచ్చాను. మీరు చూడొచ్చు, ఇప్పుడు గాలి స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తున్నారు కదా, అతనే మా బాబాయ్. కొంచెం లేట్గా వచ్చాడు అనమాట. లేట్ అవుతుంది మా బాబాయ్కి. గాలి చూడొచ్చు మీరు, లైట్గా వేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గాలి కూడా. ఈ గాలి ఎంత స్పీడ్గా వేసినా సరే ఇంటి వైపే వేస్తుంది. నేను కూడా ఇంటి వైపు మాల్ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎంత గాలి నాకు సాయం చేసినట్టు గాలి. డైలీ నరకంగా ఉండేది, ఈ రోజు కొంచెం సుఖంగా ఉంటుంది గాలి కిందకి వెళ్ళడం వల్ల. మీరు చూడొచ్చు, రొయ్యలు అయితే ఈ రోజు బాగా పడ్డాయి. డైలీ మీదకి ఈ రోజు రొయ్యలు అయితే పర్లేదు, కొంచెం పడ్డాయి. మీరు చూడొచ్చు, అన్ని రోజులు ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ రోజు అయితే బతికి ఉంది, కొంచెం దూరం పెడుతుంది, దీన్ని కలిసి తట్టింది. ఈ రోజు అన్ని రొయ్యలు 2 రొయ్యలు పెద్దవి పడ్డాయి. దీన్ని పోతురొయ్య అంటారు. మీరు చూడొచ్చు, ఇంకో రొయ్య ఉంది, దాని పేరు కాలరొయ్య. దాన్ని కూడా తీస్తా. ఇక్కడ చూడండి, ఈ రొయ్య అయితే పట్టేసుకుందని. ఇది కలిసిందని చెప్పి మనం కంగారు పడిపోతే ఇంకా గుచ్చుకుంటుంది మనకి. అది ఇంకా కలిసడానికి ట్రై చేస్తుంది. చాలా స్లోగా దీన్ని అయితే విడిపించుకోవడానికి ట్రై చేయాలి. మీరు చూడొచ్చు, ఒక చేతిలో ఫోన్ ఉండడం వల్ల కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉంది. దీని పేరే కాలరొయ్య. మీరు చూడొచ్చు, ఇది కూడా పోతురొయ్యలో ఒక. ఈ రొయ్యల నీటిలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. దీని కాలు మట్టికే డిఫరెన్స్. మీరు చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయి దీని కాళ్ళు. ఇంకా చాలా పెద్దగా ఉంటాయి రొయ్యలు కూడా, అంతే బాగా ఉంటాయి కాళ్ళు కూడా. దీన్ని అయితే లోపల వేసేద్దాం. దీని కాళ్ళు తిరిగిపోతే భయంగా ఉంది. అలా ఎగిరినప్పుడు దాని కాళ్ళే తిరిగిపోతాయి. ఆ రొయ్య కాదు, ఈ రొయ్య తిరిగిపోతాయి. ఈ రొయ్య చనిపోయింది. దీన్ని చూడొచ్చు, దీని కాళ్ళు అయితే పెద్దగా బాగా ఉండవు. ఈ రొయ్య అయితే దగ్గరగా 1 kg 1.5 kg అయితే సైజులు అవుతాయి. ఇంకా నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.